హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు ఈరోజు నేను వచ్చేసానండి. అదేంటి అంటారా, సాయిబాబా సత్యవ్రతం చేసుకున్నామండి మేము. సో గుళ్ళో జరుగుతుందని తెలిసి మేము కూడా వెళ్ళి అక్కడ చాలా మంది చేసుకుంటున్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా చేసుకున్నాము. సో పదండి, ఇంకెందుకు ఆలస్యం, ఎలా పూజ చేసుకున్నాము, బాబావారు ఎంత అందంగా ఉన్నారు, బాబావారి పాదుకలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే, మీరు చూసేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలామంది చూడడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ సాయినాథ వ్రతం ఈ సత్యవ్రతం. నూతన గృహప్రవేశము, వివాహము, వ్యాపార ప్రారంభము ఇలాంటి ప్రతి శుభకార్యాలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును చేయడం ఆచారం. ఈ విధంగా చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయనేది మన నమ్మకం. అటువంటిదే శ్రీ సాయినాథుడికి సంబంధించిన వ్రతం కూడా ఒకటి ఉంది. ఆ వ్రతమే శ్రీ షిరిడి సాయి సత్యవ్రతం. ఈ వ్రతమును ఆచరించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని, సర్వ పాపాలు సర్వ రోగాలు నశించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాయిని నమ్మి కొలిచిన అనుభవజ్ఞులు విజ్ఞులు చెప్తారు. అయితే నేడు ఈ వ్రతమునకు పెద్దగా ప్రచారం లేదని చెప్పవచ్చు. వ్రత విధానం, ఫలశ్రుతి తెలిస్తే సాయి భక్తులు ఈ వ్రతాన్ని భక్తితో జరుపుకుంటారనటంలో సందేహం లేదు. శ్రీ షిరిడి సాయి సత్యవ్రతమును ఆచరించే సంప్రదాయం శ్రీ సాయినాథుడు జీవించి ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. శ్రీ సాయినాథుడి కాలంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి భక్తులందరికీ ఈ వ్రతమును గురించి వివరించి ప్రచారం చేసిన మహనీయుడు శ్రీ భీమాజీ పాటిల్. ఆయన శ్రీ సాయినాథుడి భక్తుడు. ఆయన భక్తి తత్పరత కారణంగానే ఆనాడు షిరిడీలోను పరిసర ప్రాంతాల్లోని వారందరూ సాయి వ్రతం జరుపుకునేవారు. 1909వ సంవత్సరంలో పూణే జిల్లాలోని నారాయణ గావ్ అనే గ్రామంలో నివసిస్తున్న భీమాజీ పాటిల్ గుండె జబ్బుకు గురై అనేక బాధలు కష్టాలను అనుభవించి చివరకు షిరిడీ చేరుకుని శ్రీ సాయినాథుడి కృప వల్ల వ్యాధి బారి నుంచి విముక్తుడయ్యారు. ఆ భీమాజీ పాటిల్ శ్రీ షిరిడి సాయి సత్యవ్రతమును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అప్పటికే మహారాష్ట్ర ప్రాంతంలో అమలులో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమునకు తోడు ఈ వ్రతమును కూడా ప్రవేశపెట్టి సాయి భక్తుల చేత ఆచరింపజేసినట్లు శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయంలో వివరించబడింది. బాబావారి సత్యవ్రతం ఏ విధంగా ఆచరణలోకి వచ్చింది అనేది తెలుసుకున్నాం కదండి. ఇక ఇప్పుడు మేము పూజ చేసుకునేటప్పుడు ఇక్కడైతే సామాగ్రి ఉంది చూసారా, బాబావారి ప్రతిమ, ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా వాళ్లే ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఎవరిని కూడా తెచ్చుకోవద్దని మొత్తం అన్నీ కూడా వాళ్లే ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఏంటంటే పూజకి ఫస్ట్గా వినాయకుడిని ప్రార్థించిన తర్వాత బాబావారి అష్టోత్తరం అది చదివి ఆ తర్వాత బాబావారికి సంబంధించి 5 కథలు చెప్పారండి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో పూజ ముగించారు. ఇక్కడ ఒక కొబ్బరికాయ ఇచ్చారు కదండి. చాలా కాలంగా నెరవేరని కోరికలను మంచి సంకల్పంతో ఈ సాయి సత్యవ్రతాన్ని చేసుకుని నెరవేర్చుకోవచ్చు. అలా కొబ్బరికాయని ఒక పుష్పము అక్షింతలు తీసుకుని ఆయన చెప్పినప్పుడు, అంటే ఇక్కడ మీకు కనబడుతున్నారు కదండి, ఆయన చాలా చక్కగా పూజ చేయించారండి. ఎంత బాగా చేయించారంటే ప్రతి దానికి, అంటే నవగ్రహాలకి పూజ చేస్తే నవగ్రహాలకి సంబంధించి ఒక్కొక్కటి మనకి దేనికి ఉపయోగపడుతుంది, గురుడు దేనికి, శుక్రుడు దేనికి, అలా ఒక్కొక్క దాని గురించి వివరించి చాలా చక్కగా చెప్పారండి. అలాగే ఏంటంటే పూజ ప్రతిదీ కూడా మనం ఇది ఎందుకు చేస్తున్నాం, అదెందుకు చేస్తున్నాం అనేది మొత్తం పూజ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇది దీనికి ఉపయోగపడుతుంది, ఇది చేయడం వల్ల మనకి ఇది వస్తుందని చెప్పి మొత్తం అంతా కూడా మన దృష్టి మొత్తం పూజ మీదే ఉండేటట్టు చాలా చక్కగా వివరించారండి అన్నిటి గురించి కూడా. ఆ తర్వాత ఇక్కడ బాబావారిని మొత్తం ఎంత చక్కగా అలంకరించారో చూసేయండి. అలాగే పూజకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అండి అక్షింతలు లేకపోతే నూనె ఇలాగా పూజ చేసుకునే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏం అవసరం పూజ మొదల నుంచి చివరి వరకు కూడా అన్నీ చక్కగా అందించారు. ఈ దంపతులు అందరి మంచి కోరి సత్సంకల్పంతో ఈ దైవ కార్యాన్ని మొదలుపెట్టారు. ఇలాంటి దైవ కార్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ఇంకా చాలా మంది ఈ వ్రతాన్ని చేసుకుని బాబావారి అనుగ్రహం కూడా పొందారు. పూజ అయితే అందరూ చాలా చక్కగా చేసుకున్నారండి. ఇదిగోని చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళేను. చక్కగా వరుస క్రమంలో కూర్చుని అందరూ కూడా చాలా చక్కగా చేసుకున్నారు. అలాగే బాబావారి అనుగ్రహం కూడా పొందారు. ఇదిగోండి నేను పూజ చేసుకున్న బాబావారండి. ఇప్పుడు ఇక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత బాబావారికి హారతి ఇస్తున్నారు. మాతో పాటు మీరందరూ కూడా తీసేసుకోండి. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పూజ చేసిన ప్రతిమ
అలాగే విభూది, అక్కదక్షింతలు ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారండి. ఇక్కడ ఏంటంటే బాబావారి పాదుకలు ఉన్నాయి. సో దానికి దండం పెట్టుకుని బాబావారి ఆశీర్వాదం కోసం అందరూ అక్కడ లైన్లో వెళ్తున్నారు. అలాగే మేము కూడా బాబావారి ఆశీర్వాదం తీసుకున్నాం. ఓవరాల్గా ఇక్కడ అంతా కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూపిస్తున్నాను, చూసేయండి. శ్రీ షిరిడి సాయి సత్యవ్రతానికి సంబంధించిన కథలను శ్రీ భీమాజీ పాటిల్ రూపొందించినట్లు, మరికొందరు శ్రీ భీమాజీ పాటిల్ కోరిక మేరకు దాసగుణ మహారాజ్ వ్రాసినట్లు కూడా చెబుతారు. నేడు విశేష సంఖ్యలో తెలుగువారు శ్రీ సాయినాథుడి భక్తులు అయినప్పటికీ వారి మనసు ఈ వ్రతంపై పడలేదు. శ్రీ సాయినాథుడి భక్తులు ఈ వ్రతమును ఆచరించి సర్వవిధములైన శుభాలను పొందవచ్చు. సాయిబాబా భక్త సులభుడు, అలాగే పిలిచిన వెంటనే పలికేవాడు. అలాంటి బాబాను ఇలాంటి సత్యవ్రతం అనే వ్రతం చేసుకుంటే మనకి తీరని కోరికలు ఎన్నో కూడా వెంటనే తీరుతాయి. పూజంతా అయిపోయిన తర్వాత బాబావారి అన్నప్రసాదం కూడా స్వీకరించమని ఇక్కడ ఏర్పాటు చేశారండి. సో మనం భోజనం అయితే చేసే ముందు ఇక్కడ మీకు కనిపించేది మన సబ్స్క్రైబరే అండి. సో ఆయన అయితే సరదాగా పలకరించారు. ఇక ఆ తర్వాత ఇక్కడైతే ఏమేమి వంటలు పెట్టారో ఇంక చూసేద్దామా? పదండి, ఇంకెందుకు ఆలస్యం, ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. అన్నం, టమాటా పప్పు, వంకాయ కూర అండ్ అలాగే పచ్చడి, తర్వాత కాలీఫ్లవర్ ఫ్రై, పీచ్ మిఠాయి స్వీటు, కేసరి స్వీటు, సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీటు, పులిహోర, బిర్యానీ, ఉల్లి చట్నీ, సాంబారు, చిప్స్ అండ్ మజ్జిగ. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా రుచిగా ఉన్నాయి. సో అలాగే బాబావారి పూజ కానీ లేకపోతే బాబావారి ఇలాగ అన్న ప్రసాదం కానీ ఈరోజు మాకు దక్కినందుకు మేము ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో అసలు అనుకోలేదండి, పొద్దున్న అప్పటికప్పుడు తెలిసి గబగబా వచ్చి ఇక్కడ మేము జాయిన్ అయ్యాము. వెంకటనే గుళ్ళోనే జరుగుతుందండి. సో వెంకటనే చెప్పడం వల్లే మాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. బాబావారి అనుగ్రహం మా మీద ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్డ్ టు ఖుషీ సిస్టర్స్. బాయ్ బాయ్, కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.